నిన్ను అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణం. జీవితం అంటే పువ్వు లాంటిది. అందులో ఉండే మకరందమే ప్రేమ లాంటిది. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చేయకపోతే సంతోషం దరికి రాదు. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేసి అందులో నువ్వు గెలిచాను అని ఆనందపడుతున్నావా? అంత ఆనందపడకు. అదే గతి త్వరలో నీకు కూడా పడుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చెట్టు కింద పడిపోయిందని దాని పని అయిపోయిందని అనుకోకండి. ఉన్న కొద్దిపాటి వేర్లను ఆసరాగా చేసుకొని మళ్ళీ పెరుగుతుంది. మీరు జీవితంలో నష్టపోయినా తిరిగి పుంజుకోగలరు. మర్చిపోకండి. స్నానం చేస్తే అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయిని ఇస్తుంది. మౌనంగా ఉంటే నీలో కోపాన్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. ధ్యానం చేస్తే నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపుతుంది. కష్టార్జితంతో బతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవలసిన అవసరం ఉండదు. సమయం వచ్చినప్పుడు మన మనసులోని మాట చెప్పకపోతే అది చెప్పాలనుకున్నప్పుడు మన దగ్గర ఎవరు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనమే ఉండకపోవచ్చు. ఏ పని చేసినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. కానీ ఉన్నంతకాలం తప్పదు ఈ కష్టాలు. లక్ష్మి అంటే ధనం కాదు, ధైర్యం. లక్ష్మిని వడ్డీ కాసుల వాడు హృదయంలోని దాచుకున్నాడు. ఆమె కురిపించే కాసుల కోసం కాదు, లేమిలో ఆమె నింపే ధైర్యం కోసం. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవరు నమ్మరు. అదే నీ గురించి నీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతివాడు తానే మంచి అనిపించుకోవాలి అనుకుంటారు. చెప్పేవాడైనా వినేవాడైనా. ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతలా కేర్ తీసుకున్నా, ఎంత నమ్మకం చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. డబ్బున్న వాడికి పరాయి వాళ్ళు కూడా చుట్టాలు అవుతారు. డబ్బు లేనిడికి చుట్టాలు కూడా పరాయి వాళ్ళు అవుతారు. నేను ఎప్పుడూ ఒకరి మెప్పు కోసం బ్రతకను. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు. గుండె నలగకుండా ఎదిగిన మానవుడు లేడు. ఏమంటారు ఫ్రెండ్స్? నమ్మకం నడిపిస్తుంది, ఆశ బతికిస్తుంది. అందుకే చెబుతున్నా, కాలంపైన నమ్మకం ఉండాలి, బ్రతుకుపైన ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం. మనిషి తీర్చుకునే ప్రతీకారము కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది. కాలం ముందు మనం అందరం పసిపిల్లలమే. కాలం మనతో ఆట ఆడుతుంది. కాలముతో నీవు ఆట ఆడుకుంటే ఆ కాలం నిన్ను ఎప్పుడు తోచేస్తుందో నీకే తెలియదు. కాలం ఎవరిని ఎప్పుడు ఈ లోకము నుండి తీసుకెళ్తుందో ఎవరికి తెలియదు. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు కాలానికి లొంగిపోయాడు. మనమెంత మిత్రమా? అందుకే ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యని కాలానికే వదిలిపెట్టాలి. కాలం ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడుతుంది మిత్రమా. 1కి 2 పర్యాయాలు చదవండి, వినండి మిత్రులారా. శవం ఆత్మీయుడికి శోకంగాను, కాటికాపరికి పొట్టకూటిగాను, భయస్థుడికి దయ్యంగాను, సాధువుకి వైరాగ్యంగాను, వైద్యుడికి ప్రయోగాత్మక వస్తువుగాను, తాత్వికుడికి తత్వంగాను కనబడుతుంది.